బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి. మరోవైపు సీనియర్లు పార్టీని వీడడంతో బీఆర్ఎస్ దిక్కుతోచని స్థితిలో ఉంది. దీంతో పొత్తుల కోసం స్నేహహస్తం చాచింది. ఇందులో భాగంగానే బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం తెలంగాణ భవన్లో ఇరు పార్టీల అధినేతలు మీడియా ముందు మాట్లాడుతూ పొత్తు నిర్ణయాన్ని ప్రకటించారు. చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు వెళ్ళి రేపు అనుకుంటాం. లేదు ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికలీ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. సార్ అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు, మీరు కూడా సస్పెన్స్ ఉండదు కదా. పెద్దపల్లి నుంచి చేద్దా వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా. ఇక్కడేం చేయొచ్చు, దానికే ఉంటుంది. జనరల్ సీట్ కూడా చేయొచ్చు, జనరల్ సీట్ కూడా చేయొచ్చు. సార్ మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా దానితో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడ్డ ఈ పరిస్థితుల్లో సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్తో పొత్తుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రవీణ్ కుమార్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీని రెండింటినీ కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాగర్ కర్నూల్, వరంగల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్న ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఎస్పీ ఇటు బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి రెండు పార్టీలు కూడా అంగీకారం తెలుపుకున్నాయి. ప్రస్తుతం మనతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు సార్. సార్ నమస్తే సార్. ఏంటి సార్ అనూహ్య పరిణామంగా మీరు బీఆర్ఎస్ పొత్తు అంశానికి సంబంధించి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకూడదని ఎక్కడ ఉన్నదా? అంటే గతంలో కూడా చాలా సార్లు మీరు బీఆర్ఎస్ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ ని కూడా వైఖరితోనే నేను బీఆర్ఎస్ తీసుకున్నానని చెప్పేసి రాజకీయాల్లో రోజు రోజుకు పరిణామాలు మారుతూ ఉంటాయి. అలా తెలంగాణలో ఈ లౌకికవాదం, అదేవిధంగా రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, రాజ్యాంగ విలువలు ప్రమాదంలో ఉన్నాయి. సో ఈరోజు బీజేపీ ఒక విచ్ఛిన్నకరమైన ఎజెండాతో ముందరికి వస్తున్నది. రాజ్యాంగ సంస్థలన్నీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని అన్ని వర్గాలను నాశనం చేసే ఒక బృహత్తరమైన ప్లాన్తో వస్తున్నది. దాన్ని అడ్డుకోవాలంటే అలా మరి బీఆర్ఎస్ లాంటి ఒక బలమైన పార్టీ, అదేవిధంగా వీళ్ళందరి సహకారం ఇలా తెలంగాణ ప్రజలకు అవసరం. అందుకొరకే ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, దేశంలో రాజ్యాంగ ప్రయోజనాలన్నీ దృష్టిలో పెట్టుకుని మేము మా బెంజీ మాయావతి గారి పర్మిషన్తోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఈ పొత్తు ఈ లోక్సభ ఎన్నికల వరకు ఉంటుందా, రానున్న ఎన్నికల వరకు, శాసనసభ ఎన్నికల చెప్పడం కష్టం. బట్ ప్రస్తుతానికైతే లోక్సభ ఎన్నికల దృష్ట్యానే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మాకు దీన్ని బట్టి మిగతా ప్రస్థానం డిసైడ్ అవుతుంది. ఇటు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి? అది ఇంకా స్పష్టమే కాలేదు, బట్ త్వరలోనే అవి కూడా మీకు చెప్తాం. ఇంకా సీట్లు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటి అనేది దాని మీద ఇంకా క్లియర్ నిర్ణయం తీసుకోలేదు. సో తీసుకున్న తర్వాత తప్పకుండా. ఎన్ని స్థానాలు పోటీ చేస్తారు ఇప్పటికే? ఇటు 17 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ నాలుగు స్థానాలు అభ్యర్థులు ప్రకటన చేసింది. ఇప్పుడే చెప్పడం కష్టం. సో బట్ త్వరలోనే ఆ డీటెయిల్స్ అని కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇంకా టైం ఉన్నది కదా. సో మళ్ళీ మేము మా అధిష్టానంతో మాట్లాడాలి. తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ సీనియర్ నాయకులతో మాట్లాడాలి. సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ ఇద్దరికి ఆమోదయోగ్యమైన సొల్యూషన్ గురించి నేను చేస్తాను. మీరు బీఎస్పీ పార్టీలోకి వచ్చినప్పుడు అమ్ముడు బోన్ అని చెప్పేసి నల్గొండ సభలో మాట్లాడారు. ఇవాళ మీరు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, అమ్ముడు బోను, మాట తప్పను, మడమ తిప్పను, బరాబర్. బహుజనుల ప్రయోజనాల కోసం, రాజ్యాంగ ప్రయోజనాలకు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఒక బలమైన ఏమంటారు, బీజేపీ ఒక బృహత్తరమైన కుట్రతోని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది. కాబట్టి మేము వాళ్ళతో స్నేహం చేశాము అంతే తప్ప నేను అమ్ముడు పోయినా లేకపోతే మడమ తిప్పినా ఎక్కడుంది? నేను అట్లేం చెప్తలేను కదా. నేను నుంచి కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ మీరు ఈరోజు కొన్ని ట్వీట్ కూడా చేశారు, ఈ వదంతాలను నమ్మొద్దని. అన్న కొద్దిసేపటికే మీరు ఇక్కడ బంజారాహిల్స్ నందినగర్ కేసీఆర్ నివాసానికి వచ్చారు. అబ్సల్యూట్లీ నేను పార్టీ మారుతున్నా అని చాలామంది
పుకార్లు పుట్టించిండ్రు. ఆ వదంతులు నమ్మొద్దని చెప్పిన. నేను ఇప్పటికి కూడా రాజ్యాంగ విలువలకు కట్టుబడిన జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అండ్ ఈక్వాలిటీ, ఈ 4 విలువలకు కట్టుబడిన 4 విలువలను కాపాడడం కోసమే ఈరోజు మరి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. చూసినాం కదా, ఖచ్చితంగా కొన్ని అంశాలకు సంబంధించి రాజ్యాంగం ఈరోజు దేశంలో ప్రమాదకరంలో ఉన్నది కాబట్టి ఇటు లౌకిక పార్టీ అయినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీతోటి తెలంగాణ రాష్ట్రంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు మాత్రమే బీఎస్పీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో సైదుల్ బిగ్ టీవీ, నందినగర్ నుండి. మొత్తం మీద రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం అంటే బీఆర్ఎస్ స్థాయికి బీఎస్పీ ఎదిగిందా లేక బీఎస్పీ స్థాయికి బీఆర్ఎస్ పడిపోయిందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర అన్యాయానికి గురయ్యామని ఎస్సీ, ఎస్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దళిత బంధు పథకం పేరు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్తో చేతులు కలపడాన్ని బీఎస్పీ క్యాడర్ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.